హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఒకే ఒకడు యనుమల రేవంత్ రెడ్డి పుస్తకాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత వేణుగోపాల్ రెడ్డి రాశారు. ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విలక్షణమైన నాయకుడన్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో డైనమిక్ లీడర్ గా ఎదిగిన వ్యక్తి అని కొనియాడారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి నిర్బంధ పాలన చేస్తున్న కేసీఆర్ పై పోరాటం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒకే ఒక్కడు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నట్లు చెప్పారు. టీపీసీసీ తరపున మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమంత్రికి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు జీవించాలని, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఒడిశాలోని పూరి సముద్ర తీరంలో రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని వేసి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తన అభిమానాన్ని చాటుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిపై వారి రాజకీయ యాత్ర కొన్ని అంశాలని ఒక బుక్ రూపంలో తీసుకొచ్చి వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. మిత్రులు వేణుగోపాల్ రెడ్డి గారు, విజయార్కి గారు ఇరువురు కలిసి చాలా అంశాలని దీంట్లో పొందుపరిచి రేవంత్ రెడ్డి గారిపై ఒక బుక్ రాయడం, అది వాళ్ళు ఆవిష్కరించినటువంటి శుభ సందర్భంలో రేవంత్ రెడ్డి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి జెడ్పీటీసీగా, తర్వాత ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా అతి క్లిష్టమైనటువంటి సమయంలో కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఒక నియంతల అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కి నిర్బంధంతో పాలన సాగిస్తున్న సమయంలో పీసీసీ అధ్యక్షుడిగా నియమితున్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడున్నటువంటి క్లిష్టమైన పరిస్థితులను ఛేదించుకొని పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకులందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రజల్లో ఈ ఆనాడు ఉన్నటువంటి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం మీద అన్ని విషయాలు తెలియజేసి డిసెంబర్ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇలా చాలా సంతోషం. వారి రాజకీయ విశేషాలతో వేణుగోపాల్ రెడ్డి గారు మిత్రులు బుక్ తీసుకురావడం జరిగింది. చాలా అంశాలు దీంట్లో ఇంకా చదవాల్సి ఉంది. రేపు రేవంత్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం, వారికి పీసీసీ యావత్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. వారు ఆయుర ఆరోగ్యాలతో భగవంతుడి వారికి అన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మంచి పరిపాలన అందించడానికి కావాల్సిన శక్తియుక్తులను కూడా భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ, మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇంత చిన్న వయసులో రాజకీయాల్లో ఒక డైనమిక్ లీడర్గా ఎదిగి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడానికి ప్రముఖ పాత్ర వహించినటువంటి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ బుక్ తీసుకొచ్చిన వేణుగోపాల్ రెడ్డి, విజయార్ గారు కూడా అభినందనలు. థ్యాంక్ యూ.